భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తామని ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కాకపోతే ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. మరోపక్క అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటూ డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయలేదు. మరోపక్క వేరే ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్స్ అనేవి రాలేదు. పోనీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదల చేయకపోయినప్పటికీ మరి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అయినా గతంలో ఇచ్చినట్టు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అటు నిరుద్యోగ వృత్తి లేదు, ఇటు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా లేవు. ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు వారి యొక్క నిరసనను ఉధృతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఉద్యోగాల భర్తీకి పోరు ఉధృతం, ఈశ్వరయ్య పిలుపు, నిరుద్యోగులకు 10,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్. దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటే కొత్త పరిశ్రమలు రావాలని ఏఐవైఎఫ్ జాతీయ మాజీ కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉద్యోగాల భర్తీ కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ 16వ జిల్లా మహాసభలు ఆదివారం స్థానిక మల్లయ్య లింగం భవన్ లో జరిగాయి. ఏఐవైఎఫ్ పతాకాన్ని జిల్లా మాజీ కార్యదర్శి ఆర్ వెంకట్రావు ఆవిష్కరించారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కరుణానిధి అధ్యక్షతన జరిగిన ప్రతినిధుల సభలో ఈశ్వరయ్య మాట్లాడారు. మోదీ విధానాలతో రోజుకు పెరుగుతున్న ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించి పేద బలహీన వర్గాలకు ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అత్యంత దారుణమని, రైల్వేలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదల చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ చేయడం ద్వారానే 26 జిల్లాల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు. నిరుద్యోగ భృతి నెలకు 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఉచిత శిక్షణ, వసతి, మెటీరియల్ కల్పించాలని ఈశ్వరయ్య కోరారు. ఏఐవైఎఫ్ 22 రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీ వరకు శ్రీకాకుళంలో జరుగుతాయని అన్నారు. వెనుకబడిన ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధి కోసం యువత ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ పిలుపునిచ్చారు. స్థానిక యువతకు 80% ఉద్యోగాలు కల్పించాలని, పెండింగ్ సాగు తాగునీరు ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మహాసభలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్ రామకృష్ణ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తానికి ఏఐవైఎఫ్ డిమాండ్ ప్రకారం ఉద్యోగాల భర్తీ అనేది ప్రభుత్వం చేయాలని, లేకపోతే వారి యొక్క పోరును ఉధృతం చేయడం జరుగుతుందని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు కనీసం 10,000 రూపాయలైనా నిరుద్యోగ భృతిగా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేయడం జరిగింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా వాగ్దానం చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి గతంలో ఇదే ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక మరోపక్క ప్రస్తుతం ఉన్నటువంటి బడుల్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది ప్రభుత్వం లెక్కించే పనిని సచివాలయ ఉద్యోగులకు అప్పగించడం జరిగింది. మరి బడిలో పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది లెక్కించడానికి సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు. మోడల్ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుకు కసరత్తు. పంచాయతీకి 1 చొప్పున మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఒక్కో పంచాయతీలో 2-3 పాఠశాలలు నడుస్తున్నాయి. ఒక్కో చోట 40 నుంచి 50 మందికి మించి విద్యార్థులు ఉండడం లేదు. ఎక్కడికెక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో లెక్కించి ప్రతిపాదనలు పంపాలని తాజాగా గుంటూరులో జరిగిన విద్యాశాఖ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఆదేశించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కసరత్తు చేయాలని సూచించారు. సచివాలయ ఉద్యోగులను స్కూళ్లకు పంపి విద్యార్థుల హాజరు వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. ఏ పాఠశాలలో ఎంతమంది ఉన్నారో ఆ వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఆపై చైల్డ్ ఇన్ఫోతో ధృవీకరించుకుంటారు.
తరగతికి ఒక ఉపాధ్యాయుడు. మోడల్ స్కూళ్లకు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని ఇస్తామని కమిషనర్ స్పష్టం చేయడంతో ప్రధానోపాధ్యాయులు పోటీ పడుతున్నారు. కొన్ని చోట్ల 50 నుంచి 52 మంది విద్యార్థులుండగా బోగస్ రోల్తో 60 మందిగా చూపించి మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా చేసుకోవడానికి అవకాశం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల సంఖ్య వాస్తవంగా ఎంత ఉందో గుర్తించే బాధ్యతను సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. మోడల్ ప్రైమరీ పాఠశాలల గుర్తింపు ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షించాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి బోగస్ ప్రవేశాలతో ప్రయత్నాలు చేస్తే బాధ్యులైన హెచ్ఎంలపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 1100 పంచాయతీల్లో ఉన్న 3250 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గుర్తించేందుకు సచివాలయ ఉద్యోగులు ఇటీవల క్షేత్రస్థాయికి వెళ్లారు. వారు సందర్శించిన సమయంలో ఉన్న పిల్లల సంఖ్యనే పరిగణంలోకి తీసుకోవాలని వారికి ఆదేశాలు అందాయి. పిల్లలను లెక్కించి ఫోటోలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. వచ్చే నెలాఖరికల్లా పూర్తి చేసి గతంలో బడి మానేసిన పిల్లల్ని హాజరుగా చూపించిన డ్రాప్అవుట్ బాక్స్ లో వివరాలు చూస్తే తెలిసిపోతుంది. అందుకే ప్రధానోపాధ్యాయులు వాస్తవ రోల్ను మాత్రమే సచివాలయ ఉద్యోగులకు ఇవ్వాలని సూచించారు. మోడల్ ప్రైమరీ పాఠశాలల గుర్తింపు వచ్చే నెలాఖరుకల్లా పూర్తి చేసి ఏప్రిల్లో ప్రకటించాలని అనుకుంటున్నారు. ప్రాథమికోన్నత బడుల్లో 1 నుంచి 5వ తరగతుల్లో 50 మందికి లోపు పిల్లలుంటే 3, 4, 5 తరగతులను సమీప మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో కలుపుతారు. 1, 2 తరగతుల పిల్లల కోసం ఫౌండేషన్ స్కూళ్లు ఏర్పాటు చేస్తారు. మోడల్ పాఠశాలలకు సరిపడా టీచర్లను ఏప్రిల్లోనే కేటాయించి ఆ తర్వాత బదిలీలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక మరోపక్క ప్రస్తుతం ఉన్నటువంటి పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లు, క్రీడా మైదానాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం విద్యార్థులకు ట్యాబ్లు అనేవి ఇవ్వడం, ఆ ట్యాబ్ల వల్ల విద్యార్థులకు పెద్దగా ఉపయోగం లేకపోగా మరి విద్యార్థులంతా కూడా గేమ్స్ ఆడడం, ట్యాబ్లను వివిధ మార్గాల్లో దుర్వినియోగం చేయడం మనందరం చూసాం. మరి దీన్ని అరికట్టడానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లను మరియు క్రీడా మైదానాలను అభివృద్ధి చేయబోతోంది. 1450 కోట్ల నిధులతో ప్రతిపాదనలు 855 పాఠశాలల్లో ఏర్పాటు చేసేలా ప్రణాళిక. గురుకుల పరిధిలో 50 స్కూళ్లలో ఏర్పాటు, 10 జూనియర్ 1 డిగ్రీ కళాశాలల్లో ఆధునిక వసతులు, క్రీడలకు అధిక ప్రాధాన్యత. నానాటికి విస్తరిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. గత ప్రభుత్వం డిజిటల్ బోధన పేరిట ట్యాబ్లు, ఐఎఫ్పి ప్యానెల్స్ ని వంటివి అందజేసినప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో పంపిణీ చేయకపోగా కొన్ని చోట్ల నిరుపయోగంగా మారాయి. విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్లను వినియోగించి తప్పుదోవ పడుతున్నారనే విమర్శలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎదురవుతున్నాయి. వీటిని విద్యార్థులకు అందించడానికి గత ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించింది. కానీ అవి సత్ఫలితాలు ఇవ్వకపోగా నిధులు దుబారాగా ఖర్చు చేశారనే విమర్శలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగులు వేస్తోంది. అందులో ఉన్న ఆధునిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని యోచిస్తోంది. అందులో భాగంగా పాఠశాలలకు కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే పాఠ్యాంశాలతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం 1450 కోట్లతో స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లు, క్రీడా మైదానాలు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్టు ద్వారా విద్యార్థులకు ఆధునిక వస్తువులు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026 నాటికి రాష్ట్రంలోని 855 స్కూళ్లలో ఈ ఆధునిక వసతులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని ఇప్పటికే గురుకుల పాఠశాలల కార్యదర్శి మస్తానయ్యకు బాధ్యతలను అప్పగించారు. దీని ద్వారా విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెరగడంతో పాటు వారి ప్రగతికి తోడ్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం గురుకుల పరిధిలో 50 స్కూళ్లు, 10 జూనియర్ కళాశాలలో 1 డిగ్రీ కాలేజీలో ఈ వసతులను ఏర్పాటు చేయనున్నారు. అలాగే చిత్తూరు జిల్లా కలికిరి, పీలేరు గురుకులాలను జూనియర్ కళాశాలలుగా మార్చాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గతంలో కోట్లాది రూపాయలు వృధా, కేజీబీవీలలో కంప్యూటర్లను అందుబాటులోకి తెచ్చేనా అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.